ఇక్కడ చాడుకుంటున్నాం అనమాట రైల్వే స్టేషన్లో. ఎవరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ సో మొత్తం మంచి పట్టింది అమ్మకి. మార్నింగ్ కొంచెం మోషన్స్ను లైక్ వామిటింగ్స్ అయినాయి. టెన్షన్తో డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ మబ్బులా. మళ్ళీ ఇప్పుడు వచ్చి జున్ను రెడీ చేసుకొని స్కూల్కి వెళ్తున్నా. జున్ను కమింగ్ విత్ మీ. మంచి చల్లగా వస్తుంది మళ్ళా. సో ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళాను పండ్ల కోసం చెప్తే. మార్నింగ్ ఫ్రూట్స్ ఎవరు ఎట్లా కూరగాయల షాప్లో ఉన్నాయి, కానీ పండ్ల షాప్లో అయితే ఎవరు లేవన్నమాట. మళ్ళీ ఒక చెట్టుకు జామకాయలు చెప్పుకుని వచ్చిన అమ్మ కోసం అని చెప్పేసి రిటర్న్ వస్తుంటే బొప్పాయిలు దొరికినాయి. బొప్పాయిలు కొన్నా. చలో జున్ను చలో. 2 రోజులు డుమ్మ కొట్టి జున్ను 2 రోజుల తర్వాత పోతాడు. మళ్ళీ సండే వచ్చింది 3వ రోజు. 3 రోజుల తర్వాత స్కూల్కి పోతాను నేను. టిఫిన్ కోసం వచ్చాను ఇక్కడికి. జున్నుదాల హోటల్ దగ్గరకు వచ్చి టిఫిన్ తీసుకెళ్తాను అనమాట. ఇక్కడ రాగి దోశ మార్నింగ్ దొరుకుతుంది. ప్రజెంట్ మనం కోటి నుండి ఆదర్శ బోర్డులో వెళ్తున్నాము. మొత్తం ఆకాశం అంతా మబ్బు పట్టి ఉన్నది. మార్కెట్లో ఎన్ని హోటళ్ళు ఉన్నా, ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నా కూడా సరిపోవట్లేదు. ఎన్ని టీ స్టాల్ ఉన్నా టీ సరిపోవట్లేదు. ఫుడ్ గిరాక్ అయితే ఫుల్ ఉన్నది. ఇక్కడ ఫుల్ తింటున్నారు. తర్వాత అక్కడ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు అందరూ. సో నన్ను కూడా నచ్చి మీరు టిఫిన్ నువ్వు తీసుకెళ్తున్నావు కానీ అందరు అంటారు. అంటే యాక్చువల్గా రాగి దోశ అనేది, రాగి ఇడ్లీ అనేది కొంచెం హెల్తీ ఫుడ్ కనుక వాటి కోసం అని స్పెషల్గా అడిగి వెళ్ళారనమాట. మేము రోజు తీసుకురాము, ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాం అనమాట. ప్రజెంట్ అయితే అందరు బిజీ స్కూల్స్లో, కాలేజ్లో బిజీ వెళ్తున్నారు. టైం 3:30 సో మా ఫ్రెండ్ వారి దగ్గర నుంచి బయలుదేరినాను. మళ్ళీ జున్ను స్కూల్ దగ్గరికి వచ్చాను. జున్ను తీసుకుని వెళ్తున్నాను. జున్నుకు యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉందంట. జున్ను డ్యాన్స్ చేయబోతున్నాడు ఎప్పుడు March 17th రోజు. సో అప్పుడు జున్ను డ్యాన్స్ చూడండి అందరూ. తారక జున్ను ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే జున్ను ఇప్పుడే డ్యాన్స్ చేస్తున్నాడు. ఏం పాట మీద బేట డ్యాన్స్ నీకు తెలియదా? మరి డ్యాన్స్ ఎట్లా చేస్తున్నావు బేట? జున్నుకు తెలియదు అంటున్నాడు డ్యాన్స్ పాట. 3:40 టైంలో ఎండాకాలంలో ఉన్నట్టుంది అన్నమాట. బయట ఏమీ పబ్లిక్ ట్రాఫిక్ ఏమీ లేదు. జున్ను గోయింగ్ టు డ్యాన్స్ కదా. జున్ను గోయింగ్ టు డ్యాన్స్. ఇంటికి వచ్చేసినాం. బయట వాతావరణం వచ్చిందా? ఎండ కొడుతుంది, చల్లగా ఉంది వాతావరణం అంతా. ఇంటిలో ఎవరున్నారు? అమ్మ ఎట్లుందమ్మా నీకు? ఇప్పుడు ఎట్లుంది? అట్లే ఉందా? చాతనైతే అమ్మకి కొంచెం. ఏంటిది? మన కారు పెట్టాం. కార్లోనే మర్చిపోయినాం మేము బ్యాగు. సాయంత్రం 6:24. బయట వాతావరణం అంతా మార్నింగ్ నుంచి మబ్బు పట్టినట్టే ఉంది. మా తాటి చెట్లు మాత్రమే పడుతున్నాయి ఆకాశంలో. 5 బర్త్డేల మీద 2 నెలలు. సో జున్ను విన్నులు ఇద్దరు కమింగ్. బయటికి వెళ్తున్నాం. విన్ను ఓయ్, నువ్వు ఉంటా వస్తావా? విన్ను, కార్తీక్ నువ్వు ఉంటా వస్తావా? ఉంటావా? ఉండు ఉండు. ఉండవా? జున్ను విన్నులు తీసుకొని పోతున్నా బయటికి. బాయ్ చెప్పు అమ్మకి. బాయ్. నాన్న ఆశీర్వాదం తీసుకొని వచ్చాను. తీసుకున్నావా? అమ్మ తీసుకోలే. తీసుకున్నావా లేదా? మరి తీసుకున్నా చెప్తాను. ప్రస్తుతానికి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. చూసారా, ఈ సైడ్ మన సెకండ్ ప్లాట్ఫామ్ దారి. అటు పోదాం అని చెప్తాడు, ఇటు సైడ్ పోదాం అంటాడు మా విన్ను అని. సో జున్ను విన్నుతోని రైల్వే స్టేషన్కి వచ్చినాం అనమాట. అటు పోదామంటాడు మా విన్ను అని. అటు దాకా వేస్తాం. సో దీని డెవలప్మెంట్ వీడియో వచ్చి నెక్స్ట్ వచ్చి మళ్ళీ చేస్తాను. లేటెస్ట్ డెవలప్మెంట్ జరుగుతున్న రైల్వే స్టేషన్లో. జున్ను విన్ను తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర చూడాలి మన ఫోటో బ్రిడ్జ్కి సంబంధించిన పిల్లర్స్ వర్క్ నడుస్తున్నాయి అనమాట. ఇది లేటెస్ట్గా రేపు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను, స్పెషల్ వీడియో. జున్ను విన్నులకి రైల్వే స్టేషన్లోకి వచ్చినా. మంచిగా దేడా నేనే ఉంటావా నాతో? వస్తావా? మొత్తానికి రైల్వే స్టేషన్కి వచ్చినాం మా జున్ను విన్నులతోని. ఇక్కడ చాడుకుంటున్నాం అనమాట రైల్వే స్టేషన్లో. ఎవరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. వెళ్దాం ఇంకా. ప్రజెంట్ వెళ్తాను. ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ సంబంధించిన వీడియో వరప్రసాదం ఛానల్ అయితే మళ్ళీ చేస్తాను, లేటెస్ట్ డెవలప్మెంట్ వర్క్స్ గురించి. కమాన్, అటు పోదామా? ఇటు వాకింగ్ చేద్దామంటే అటు వాకింగ్ చేద్దామంటే మా విన్న అంతా. జున్ను అని నువ్వు ముందన్నాడు, నేను ఇస్తా పో ముందరుకో. అన్నయ్యతో పట్టుకోబో. జున్ను విన్నులు ఇప్పుడు ఇవాళ ట్రైన్స్ ఏముండవు కనుక మొత్తం బంద్, అన్నీ బంద్.
సో ఫ్రెండ్స్ మీరు ఇంకా కామెంట్స్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు ఏం చూడాలనుకుంటున్నారు, మన వీడియోస్లో మార్పులు చేర్పులు ఏం చేసుకోమంటారు కూడా మీరు సజెషన్ చెప్తే దాని ప్రకారం చేస్తాను. డెవలప్మెంట్ సంబంధించిన వీడియో చేస్తున్నాను కానీ మీరు ఎవరు కూడా కామెంట్స్ ఎవరు చేస్తారు చూస్తున్నారు, మళ్ళీ లైక్స్ కొట్టమంటే కొడుతున్నారు. లైక్స్ కొడితే నాకు తెలియదు, ఓన్లీ కామెంట్స్ కూడా పెడితే నాకు తెలుస్తుంది మీరు పలానా వ్యక్తులు చూసారని చెప్పేసి. ఇక్కడ సరికి రేపు ఎల్లుండి వచ్చి దీని గురించి రెడీ వీడియో చేస్తాను. సో వెళ్దాం, మీకైతే చికెన్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఉందామా, ఇక్కడే ఉందామంటాను మా విన్నాని, పోదామా ఇక్కడే ఉందామా, ఏం చేస్తావు, చీకటి అయింది కదా, చీకటి కదా, సరే 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 పోదాం, అటు తిరుగుదాం, అటు అక్కడ పోయిద్దాం మళ్ళా, అటు తిరుగుదాం, అటు తిరుగుదాం, ఇంకో అటు తిరుగుదాం సరే ఉండు, ఇక్కడే ఉండు, ఇక్కడ ఉండు ఓకే. మా విన్నాను వస్తలేడు, అని ఏడుస్తున్నాడు, జున్నాను మాత్రం ఆడుకుంటున్నాడు. టైం వచ్చేసి 10 నిమిషాల దాకా 7 మొదలుతుంది టైము. ఇక్కడైతే థర్డ్ ప్లాట్ఫామ్ మీద గూడ్స్ ట్రైన్ ఆగి ఉన్నది ఇక్కడ. సరే ఉందా, ఇక్కడే ఉందా, ఇక్కడ కూర్చుంటే వాడుకో ఓకే, ఇక్కడ కూర్చుంటా నేను, దా ఇక్కడ కూర్చుంటా నేను, ఇక్కడ కూర్చున్నా వచ్చిన, ఇక మీ ఇష్టం వచ్చేప్పుడు ఆడుకోండి ఓకేనా, ఆడుకోండి ఇక, మళ్ళీ ఎందుకు ఆడుకోపో ఇక పో పోవద్దట, మా వినునానికి పోదట, నాకు బో వచ్చింది ఆడికి, బో వచ్చిందట, డాగా సరే ఓకే, డాగ్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఇద్దరు. మరి డాగ్ బో ఉంటుంది, మనం పోదాం పదా, చీకటి అయింది కదా, డాగ్ బో ఉంటుంది, మనం పొక్కుతుంది పదా డాగ్ పేరు చెప్పుకొని మనం బయటకు ఇంటికి పోదాం, అమ్మో మనం బయట తిరుగుతాం బయట కదా, పోదాంపా డాగ్ ఆడపోతుంది, ఇక డాగ్ వచ్చిందని మా విన్నాని పోదామంటారు కదా, బండి మీద పోదామా, సరే బయట బండి మీద వచ్చినాం మేము, బండి మీద పోదామంటారు. సో బయలుదేరినాం, ఇంకంటే వెళ్తున్నాం చూసారు కదా, పోదాం. 6:56 అవుతుంది, రైల్వే స్టేషన్లో ఎవరు లేరు ప్రజెంట్. చలో పోదాం ఎట్లా ఇట్లా పోదామా, అటు పోదామా, ఇద్దరు ఒకటి దిక్కు చెప్తున్నారు కదా, సరే అటే పోదాం, ఇద్దరు ఒక దిక్కు పోదాం ఓకేనా, అటే పోదాం, ఇటు అటు పోదాం ఓకేనా, సరే.